డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కులానికి పరిమితం చేయాలని చూస్తున్న వైసీపీ ప్రయత్నాలను ప్రజలు నమ్మరని ముంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు తెలిపారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రజానాయకుడన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి వైసీపీ నేతలు జీర్ణించుకోలేక కుల రాజకీయాలు తెరలేపుతున్నారని విమర్శించారు. గత 5 ఏళ్లలో వైసీపీ పార్టీ కాపు సమాజానికి చేసిన మేలు ఏమిటో ముందుగా చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. కులాల మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలు మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని వైసీపీ నేతలకు ఎమ్మెల్యే సూచించారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఒక త్యాగం చేస్తున్నటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. మీరు అటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన మీరు దుష్ట ప్రసారం చేసి మీరు కాపులకి ఏం చేశారు? తాతయ్య ముద్రగొండి పద్మనాభరెడ్డి గారు మా చిన్నతనంలో ఆయనతో సైకిల్ ర్యాలీ. మొన్న 20వ తారీఖున కాకినాడలో ఒక మంచి ఉద్దేశంతో దేశం సమాజం బాగుండాలి, నన్ను కుల చట్రంలో బంధించవద్దు, నేను అందరికీ కూడా న్యాయం చేస్తానని ఆయన చెప్పిన మాటల్ని వక్రీకరించేటట్టు వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖల్లో అంటే దేశంలో గతంలో చూస్తే 24వ స్థానంలో ఉన్న మన రాష్ట్రాన్ని ఈరోజు 1వ స్థానానికి తీసుకొచ్చి అలాగే అనేక అవార్డులను దేశంలో 19 అవార్డులను కూడా గెలుచుకోవటం, అంటే వాటిని చూసి వారలేకే ఈ రోజున రకరకాల విద్వేషపూరిత మాటల్ని అలాగే అవమానకరంగా అంటే ఒక జగన్ నాటకంలో పాత్రధారులు అందరూ కూడా రకరకాలుగా ఆయన మీద విమర్శించటం. ఒక కులం గురించి అనేది ఎక్కడ ప్రస్తావన ఉండకూడదు. మా సిద్ధాంతం, జనసేన సిద్ధాంతం, మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు కూడా ఒకటే. కులాలను అన్నింటిని కూడా కలుపుకొని మనం రాబోయే తరాల భవిష్యత్తుని అందరూ ఒకటే, మన అందరం కూడా భారతీయులం, అంటే మన ప్రాంతీయవాదంతో పాటు జాతీయవాదంగా తీసుకువెళ్ళాలనే ఒక సంకల్పంతో అందరినీ కలిసిమెలిసి ఉండే ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో చేస్తూ ఉంటే మన అందరినీ కూడా విడదీసి ఏ కులాల వారీగా మతాల వారీగా అన్నిటిని కూడా విడదీసుకుని అతను ఒక రాజ్యకాంక్షతో అంటే అధికారమే పరమావధిగా అతని ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్తా ఉంటే వాటిని కూడా కింద కొంతమంది రాజకీయానికి ఎక్కడ మనం ఉనికిని కోల్పోతున్నామో మనం ఉనికిని కూడా చాటుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. ఆ రోజున చూసాం మనం గత ప్రభుత్వంలో మనకు ఆ రోజున కాపులకి రిజర్వేషన్లు లేకుండా చేసింది కదా. ఆ రోజున కాపు విద్యార్థులు విదేశాల్లో ఉంటే వాళ్ళ స్కాలర్షిప్లు కూడా రాకుండా చేసింది వాస్తవం. అలాగే అనేక కార్యక్రమాలు వాళ్ళ ఉద్దేశం ఒకటే, పవన్ కళ్యాణ్ గారిని కిందకి లాగితే కానీ అవమానిస్తే కానీ ఎక్కడా కూడా మనం రాబోయే మన ఉనికిని కోల్పోతాం, అసలు ఈ రోజుకే అందరూ మనల్ని మర్చిపోతున్నారు అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా ఎదరికి పంపించి మన కళ్యాణ్ గారి మీద బురద జల్లే వ్యవహారం చేస్తున్నారు. దాన్ని పూర్తిగా ఖండిస్తున్న రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి పదంలో నడుస్తుంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అంటే ఒక విధ్వంసకరంగా అంధకారంలోకి నెట్టేసిన రాష్ట్రాన్ని మా ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో ఆ రోజున తగ్గి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఉంటే మాకు మనుగడకి ఇబ్బందికరంగా ఉంటుందని ఆయన అనేక విధాలుగా అంటే రకరకాలుగా అంటే లేని దాన్ని గురించి అంటే ఈ రోజున ఎక్కడా కూడా కుల ప్రస్తావన లేదు, కులాల గురించి ఎవరు మాట్లాడుకుంటలేదు. అందరూ కలిసిమెలిసి ముందుకు వెళ్తున్న తరుణంలో ఈరోజు రకరకాలుగా చేసి ఆ రోజు వాళ్ళు నిర్వీర్యం చేసిన వాటిని కూడా ఈరోజు తీసుకొచ్చి వాటిలన్నింటినీ కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఆపాదించడం చాలా దుర్మార్గం. ఈ రోజున మీ అందరం కూడా ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో అన్ని కులాలు అన్ని మతాలు ఏదైతే మా అధ్యక్షులు పిలుపు మేరకు అందరం కలిసిమెలిసి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం. ఈ రోజున పూర్తిగా పంచాయతీ వ్యవస్థలు నిర్వీర్యం చేస్తే వాటిలన్నింటినీ కూడా ఈయన వచ్చిన తర్వాతే 15th ఫైనాన్స్ నేరుగా పంచాయతీలకు రావటం, పంచాయతీల ద్వారా అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళటం, ఆయన శాఖలో ఎంతో అభివృద్ధి పదంలో అంటే మనం ముందు చెప్పుకున్నట్టు గతంలో
ప్రభుత్వంలో చూస్తే 24వ స్థానంలో ఉన్నది ఈ రోజున 1వ స్థానానికి వచ్చిందంటే అది మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం. నాతో పాటు కదిలి రండి, సమాజాన్ని బాగు చేద్దాం, మన అందరం కూడా కలిసి ఉండాలి, విడిపోయి ఉంటే మనకి ప్రయోజనం ఉండదు, అందరం కూడా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్న వ్యక్తిని చూసి ఓరవలేకే ఇలాంటివన్నీ కూడా తీసుకొస్తుంది. మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై కారు కోతర పోస్తూ వారి వ్యక్తిగత విషయాల్లో కూడా తలదూస్తూ మీరు అసభ్యకరముగా పదజలాలు వాడుతున్నారు. దాన్ని మేము ఖండిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మీకు హెచ్చరిక మరొకసారి జారీ చేస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక నాయకుడు ఈ రాష్ట్రానికే కాదు యావత్ భారతదేశానికి కూడా ఒక నాయకుడిగా ఈ రోజున ఎదుగుతున్నాడు. అటువంటి నాయకుడిని చూసి మీరు వారవలేక జీర్ణించుకోలేక మీరు మీ నాయకుడు, మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గొట్టల నాయకుడు మీతో ఆటలు ఆడించు మాటలు మాట్లాడుతున్నాడు. అది మీకు సభావు కాదు. ప్రజలు మీ యొక్క కాపు నియోజకవర్గాల్లో కాపులే మిమ్మల్ని తిరస్కరించారు, కాపులే మిమ్మల్ని ఓడించారు. ఆ పరిస్థితి మీరు గమనించి ప్రజలకి మంచి చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పైన మీరు ఇటువంటి దుష్ట ప్రసారం చేసి మీరు మాట్లాడటం మరి అది కాదని అలా మాట్లాడకూడదని మాకు ఈ యొక్క పత్రిక ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం.